పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ చూశాడు. కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సక్సెస్ ప్రభాస్ తదుపరి ప్రాజెక్టులకు మంచి బూస్ట్ అందించింది. ముఖ్యంగా రాజా సాబ్, సలార్ 2 అండ్ స్పిరిట్ వంటి చిత్రాలతో పాటు హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ఫోజీ మీద ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఇంతవరకు ఫోజీ అనే టైటిల్తో బజ్ క్రియేట్ అవుతున్న ఈ సినిమాను సీతారామం దర్శకుడు హనురాఘవపూడి సరికొత్త స్టోరీ లైన్తో డిజైన్ చేయనున్నాడు. ఇక సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. అసలైతే గత నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికీ ప్లాన్ మారింది. ఇక ప్రభాస్ ఇప్పుడు పూర్తిస్థాయిలో ఈ ప్రాజెక్టుకు రెడీ అయ్యాడు. దర్శకుడికి హీరోకు ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. హీరోయిజం ఎమోషన్ను కరెక్టుగా అందించే కలయిక కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ దేశభక్తి చిత్రం 40వ దశకంలో భారత సైన్యాన్ని ప్రధానంగా చూపించనుంది. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా పాకిస్తానీ నటి సజల్ అలీను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. కానీ మరికొందరు మాత్రం మృణాల్ ఠాకూర్ లేదా రష్మికా మందన్న ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. చివరికి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.